ఏపీ జలదోపిడీ నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతోంది. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి యథేచ్ఛగా నీటి తరలించుకుపోతుంది ఏపీ. రోజుకి 7,000 క్యూసెక్కులపైనే మళ్లించుకుపోతుంది. నీటి విడుదలను 5,000 క్యూసెక్కులకు తగ్గించుకుంటామని గత నెలలో కృష్ణా బోర్డుకు చెప్పింది. కానీ ఇప్పుడు అవేవీ పట్టించుకోకుండా అడ్డగోలుగా నీటిని దోచుకెళ్తుంది. ఇప్పటికే 13 టీఎంసీలు ఎత్తికెళ్లినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కృష్ణా నీటి విషయంలో ఏపీ దోపిడీ ఆగడం లేదు. సాగర్ కుడి కాల్వ నుంచి నీటి విడుదలను 5,000 క్యూసెక్కులకు తగ్గించుకోవాలని నెల కింద జరిగిన కృష్ణా బోర్డు మీటింగ్ లో నిర్ణయం జరిగినప్పటికీ ఏపీ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ సాగర్ కుడి కాల్వ నుంచి రోజుకు 6,000 నుంచి 8,000 క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతోంది ఏపీ సర్కార్. దీంతో ఇప్పటికే దాదాపు 13 టీఎంసీల దాకా అడ్డదారిలో ఎత్తుకెళ్లింది. ఈ నెల 13 నుంచే ఏపీ తాము తీసుకునే నీళ్లను 5,000 క్యూసెక్కులకు తగ్గించుకోవాల్సి ఉన్నా ఆ రాష్ట్రం మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సగటున రోజు 7,000 క్యూసెక్కులను తరలించుకుపోతోంది. బోర్డు మీటింగ్ జరిగిన ఫిబ్రవరి 27 నాటికి వాడుకోవాల్సిన నీళ్లు ఏపీకి కేవలం 27 టీఎంసీలే ఉండగా అందులో దాదాపు సగం ఇప్పటికే వాడేసుకుంది. మరోవైపు సాగర్ టైల్ పాండ్ నుంచి కూడా 4 టీఎంసీలను తరలించుకుపోయింది. ఫిబ్రవరి 21న కృష్ణా బోర్డు మీటింగ్ జరిగింది. ఏపీ జలదోపిడీపై తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 24న జరిగిన మీటింగ్ లో ఏ విషయమూ కొలికి రాకపోవడంతో మీటింగ్ ను 26కు వాయిదా వేశారు. అయితే ఆ రోజు పండుగ పేరు చెప్పి తప్పించుకున్న ఏపీ ఫిబ్రవరి 27న మీటింగ్ కు హాజరైంది. ఈ మీటింగ్ లో ఏపీ నీటి తరలింపును 5,000 క్యూసెక్కులకు కట్టడి చేయాలని బోర్డును కోరింది తెలంగాణ. అయితే ప్రస్తుతం పంటలు చివరి దశలో ఉన్నాయని 2 వారాల పాటు 7,000 క్యూసెక్కులు తీసుకెళ్తామని తర్వాత తగ్గించుకుంటామని ఏపీ హామీ ఇచ్చింది. కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికీ సాగర్ కుడి కాల్వ నుంచి 5,000 క్యూసెక్కులకు పైగా నీటిని తోడుకెళ్తోంది. మీటింగ్ తర్వాత మొదటి 2 రోజులు 7,000 క్యూసెక్కులు తీసుకుంది. ఆ తర్వాత 2 రోజులు 6,000 క్యూసెక్కులకు తగ్గించుకుంది. కానీ ఈ నెల 4 నుంచి 17 వరకు రోజు 8,000 క్యూసెక్కులు తరలించుకుపోయింది ఏపీ. ఈ నెల 18 నుంచి 24 వరకు 7,000 క్యూసెక్కులు తీసుకుపోయింది. ఇక 25 నుంచి 6,000 క్యూసెక్కులు తరలిస్తోంది. ఏపీ జల దోపిడీపై తెలంగాణ అధికారులు కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లినా బోర్డు చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. పైగా మీ వాటా నీళ్లు మీకున్నాయిగా అంటూ ఉచిత సలహాలిస్తోంది. 12 టీఎంసీలను వట్టిగా సముద్రం పాలు చేస్తున్నారంటూ రివర్స్ లో మనపైనే నిందలు మోపుతోంది. ఏపీ మాత్రం పెన్నా బేసిన్ లోని పెన్నా నది నుంచి 164 టీఎంసీలను సముద్రం పాలు చేసి కృష్ణా నుంచి 220 టీఎంసీలకు పైగా అవుట్ సైడ్ బేసిన్ కు తరలించుకుపోతున్నా బోర్డు ఒక్క మాట మాత్రం మాట్లాడడం లేదు. దీనిపై బోర్డుకు మన అధికారులు కూడా గట్టిగానే బదులిచ్చారు. లైవ్ స్టోరేజ్ నుంచి అక్రమంగా ఏపీ నీటిని తీసుకెళ్తుంటే అడ్డుకోవాల్సింది పోయి తమనెందుకు ప్రశ్నిస్తున్నారంటూ బోర్డును నిలదీశారు. ఏపీ నీటి తరలింపు ఆపితే ఆ లైవ్ స్టోరేజ్ నుంచే నీటిని తీసుకుంటాం కదా అని బోర్డుకు బదులిచ్చారు అధికారులు. లైవ్ స్టోరేజ్ నుంచి ఏపీ మొత్తం నీటిని తీసుకెళ్లాక తాము మాత్రం డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తీసుకెళ్లాలా అని బోర్డును నిలదీశారు అధికారులు. అలాగే ఏపీ జలదోపిడీపై ప్రశ్నిస్తే శ్రీశైలం నుంచి పవర్ జనరేషన్ ఆపాలని బోర్డు నీతులు చెప్తోంది. దీంతో అసలు శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించిందే పవర్ జనరేషన్ కోసమన్న విషయాన్ని మర్చిపోవద్దంటూ బోర్డుకు మన అధికారులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఏపీ అడ్డగోలుగా నీటిని తరలించుకుపోతుండటంతో నాగార్జున సాగర్ లో నీటి మట్టం పడిపోతోంది. బోర్డు మీటింగ్ జరిగిన రోజు సాగర్ లో 530 అడుగుల నీళ్లుండగా ఈ నెల 20 నాటికి 519 అడుగులకు పడిపోయింది. అయితే ఆ తర్వాత రిటర్న్ ఫ్లోస్ తో రోజు సగటున 5,000 క్యూసెక్కులు, ఈ నెల 16 నుంచి శ్రీశైలంలో పవర్ జనరేషన్ తో రోజు మరో 20,000 క్యూసెక్కుల వరకు నీళ్లు ప్రాజెక్టులో వచ్చి చేరాయి. దీంతో క్రమంగా నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 521 అడుగుల నీటి మట్టం ఉంది. ఇవి రాకపోయి ఉంటే ఇప్పటికే సాగర్ నీటి మట్టం 515 అడుగులకు పడిపోయి ఉండేది. గురువారం నుంచి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపేశారు. అక్కడ ప్రస్తుతం నీటి మట్టం 822 అడుగులుంది. సాగర్ లో 515 అడుగులు, శ్రీశైలంలో 820 అడుగుల వరకే సాగునీటిని తీసుకోవాలని గత మీటింగ్ లో కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. అంటే శ్రీశైలంలో మరో 2 అడుగులు, సాగర్ లో మరో 6 అడుగుల వరకే సాగునీటిని తీసుకునేందుకు అవకాశం ఉంది. మరోవైపు ఏపీ ముచ్చుమర్రి నుంచి కూడా రోజు 500 క్యూసెక్కుల నీటిని తరలిస్తోంది. పంటల పేరు చెప్పి నీటిని తీసుకుపోతున్న ఏపీ అందుకు విరుద్ధంగా చేపల చెరువులకు నీళ్లను తరలిస్తోందని ఆరోపణలున్నాయి. అప్పటికే చేపల చెరువుల్లో ఉన్న నీటిని ఖాళీ చేసి మళ్లీ సాగర్ నుంచి తీసుకెళ్లిన ఫ్రెష్ వాటర్ తో నింపుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే మిర్చి పంటకు ఎక్కువగా నీటిని వాడుతోందని తెలంగాణ అధికారులు అంటున్నారు. మామూలుగా మిర్చి ఒకసారి సాగు చేస్తే 4-5 సార్లు కాపు వస్తుందని, ఆ పంటకే ఏపీ ఎక్కువగా సాగర్ నీటిని తీసుకుపోతోందని అంటున్నారు.
సాగర్లో నీటి మట్టం 510 అడుగుల దిగువకు వెళ్తే మన నీటిని తీసుకునేందుకు అక్కడ ప్రత్యేకంగా మోటార్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. దీనికి తోడు కరెంటు సరఫరా కోసం ఓ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసుకుంటే గానీ పని జరగదంటున్నారు. అంతేకాకుండా 510 అడుగుల దిగువకు వెళ్లాక అక్కడి వరకు వెళ్లేందుకు సరైన బాట కూడా ఉండదని, యాక్సెస్ తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అలాంటి చోటుకు మోటార్లను తీసుకెళ్లాలన్నా, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవాలన్నా కష్టమవుతుందని అంటున్నారు. పైగా వాటికి మనమే మళ్లీ అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. అంటే ఏపీ మాత్రం ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఖర్చు లేకుండా వట్టి పుణ్యానికి నీళ్లు తీసుకెళ్తే మనం మాత్రం అన్ని కష్టాలు పడుతూ ఖర్చు పెట్టుకుంటూ నీటిని ఎందుకు తీసుకెళ్లాలన్న ప్రశ్నలను అధికారులు లేవనెత్తుతున్నారు.